కాంగ్రెస్లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అంటే ఆషామాషి కాదు. రమరామి చీఫ్ మినిస్టర్ కుర్చీతో సమానం. పార్టీలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పీసీసీ కుర్చీ కోసం నాయకులంతా తహతహలాడతారు. రేవంత్ అండ్ భట్టి ఢిల్లీ టూర్ నేపథ్యంలో పీసీసీ చీఫ్ ఎవరనే టాపిక్ వేడెక్కిందికి ఇప్పటికే ఈ అంశంపై అనేక సార్లు ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ చర్చలు జరిపారు. తాజాగా ఏఐసీసీ అగ్రనేతలతో మళ్లీ సమావేశమై దాదాపు గంట సేపు చర్చించారు. పీసీసీ లాంటి బాధ్యతాయుతమైన పదవికి మహేష్ కుమార్ గౌడ్ అయితేనే కరెక్ట్ అని అటు అధిష్టానం ఇటు సీనియర్లు భావిస్తున్నట్టు సమాచారం. మహేష్ కుమార్ గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన పేరును దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ రేస్పై హస్తినాలో జరిగిన సుదీర్ఘ మంతనాల్లో వేరువేరు సామాజిక వర్గాల నుంచి 5-6 పేర్లు గట్టిగా వినిపించాయి. వీళ్ళందరిపై రేవంత్, భట్టి, ఉత్తమ్ నుంచి విడివిడిగా అభిప్రాయాలు తీసుకుంది అధిష్టానం. బీసీ కోటా విషయంలో మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ మధ్యనే గట్టి పోటీ నెలకొంది. కానీ ఎక్కువ మంది మహేష్ వైపే మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. దశాబ్దాల పాటు పార్టీలోనే ఉంటూ విశ్వాసపాత్రుడిగా పేరు తెచ్చుకున్న మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు చెక్ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే మొత్తంగా పరిపాలనలో అయితే కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్ చూపించుకుంటూ దూసుకువెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే మాత్రం ప్రతి అంశంపైన కూడా తనదైన మార్క్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా కావచ్చు, ప్రతిపక్షాలపైన విమర్శలు గుప్పించడంలో కావచ్చు, లేదంటే గణాంకాలతో సహా ప్రతిపక్షాలు చేసినటువంటి తప్పులను కావచ్చు, పొరపాట్లను కావచ్చు, అవినీతిని కావచ్చు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా మొత్తంగా ఇటు రుణమాఫీ లాంటి అంశాలు కావచ్చు, హైడ్రా ప్రత్యేకించి ప్రస్తుతం హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేసి అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చుకుంటూ కూడా చెరువులను, నాలాలను, కుంటలను పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ మొత్తంగా పరిపాలనలో అయితే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అయితే మాత్రం ముందుకు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇదంతా జరుగుతున్నప్పటికీ కూడా పీసీసీ విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్టంభన అనేటువంటిది కొనసాగుతుంది అనేటువంటి వ్యాఖ్యలే ప్రధానంగా వినిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. మొత్తంగా పీసీసీ పదవి అంటే ఆ పదవీ కాలం ముగిసిన చాలా కాలం అయినప్పటికీ కూడా ఇంకా ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలతో కూడా మంతనాలు జరిగాయి. ఎవరిని నియమించాలి, ఏ విధంగా నియమించాలి, ఏ ప్రాతిపదికన నియమించాలి అనేటువంటి అంశాలపైన కూడా ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో చర్చలు జరిగినప్పటికీ కూడా ఇంకా ఒక కొలిక్కిరానటువంటి పరిస్థితి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన సభ్యులందరినీ కూడా చాలా ఊరిస్తుంది. వారిలో ఉత్కంఠత రేపించేటువంటి విధంగానే ఉన్నట్లుగా చెప్పాలి. కానీ ఇక మొత్తంగా అయితే మాత్రం తాజాగా రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ పర్యటన అయితే మాత్రం కొంత విజయవంతమైనట్లుగానే తెలుస్తుంది. ఈ పీసీసీ అధ్యక్ష పదవి పైన, అదేవిధంగా 6 మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో ఆ భర్తీ చేయాల్సినటువంటి 6 మంత్రి పదవులపైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఒక కొలిక్కి వచ్చాయి, ఒక క్లారిటీ వచ్చింది. ఇక ప్రకటన మాత్రమే తరువాయి అనేటువంటి స్థాయిలో కూడా కొన్ని వ్యాఖ్యలు వినిపిస్తున్నట్లుగానే చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం పీసీసీ అధ్యక్ష పదవి అంటే దాదాపు రమారమిగా మొత్తంగా ఇటు ముఖ్యమంత్రి పీఠంతో సమానమే అన్నట్లుగా కూడా చర్చ జరుగుతూనే ఉండేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇదే నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలి, అన్ని వర్గాలు కూడా ఆమోదించేటువంటి నాయకుడై ఉండాలి, అందరినీ కలుపుకుపోయేటువంటి నాయకుడై ఉండాలి, అందరినీ ఆదరించేటువంటి నాయకుడై ఉండాలి. అట్ ద సేమ్ టైం మొత్తంగా పార్టీ యొక్క విధి విధానాలని ప్రజల్లోకి తీసుకువెళ్ళడమే కాకుండా పార్టీ అంటే ప్రతిపక్షాలు సంధించేటువంటి ఏ విధమైనటువంటి ప్రశ్నలకైనా కానీ అంతకంతగా ధీటుగా సమాధానం చెప్పగలిగేటువంటి స్థితిలో ఉండాలి. అలాంటి వారే ఆ పీసీసీ అధ్యక్ష పీఠం పైన ఉండాలి అనేటువంటి అంశాల్లో కూడా అంటే ఆ విధంగా కూడా నియమించేటువంటి పరిస్థితులే కనిపిస్తాయి. మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి అయితే పీసీసీ పదవిలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయినటువంటి పరిస్థితులు. ఆయన నాయకత్వంలోనే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ల తర్వాత అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పినప్పటికీ కూడా మొత్తంగా 10 సంవత్సరాల కాలం పాటు అయితే మాత్రం అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ అనూహ్యంగా పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినటువంటి పరిస్థితి కనపడింది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఇటు టీపీసీసీ అధ్యక్ష నియామకం పైన ఇటు బీసీలకు ఇవ్వాలా, ఎస్సీలకు ఇవ్వాలా, ఎస్టీలకు ఇవ్వాలా అనేటువంటి దానిపైన కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాతిపదికలు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం అంటే ఓసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి
డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా కూడా భట్టి విక్రమార్క ఉన్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఇక ఇప్పటికే బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. బీసీ గణన చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో బీసీలుగా నియమించాల్సినటువంటి వారి లిస్టులో అయితే మాత్రం ఓ పక్కన అంటే ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కనిపిస్తున్నారు. అదేవిధంగా మధు యాష్కి గౌడ్ కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో బీసీలో ఇవాళకి వస్తే ఎప్పటి నుంచో కూడా పార్టీని అంటిపెట్టుకొని చాలా పార్టీకి లాయల్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆ మహేష్ కుమార్ గౌడ్ వైపే ఇటు అధిష్టానం కూడా పీసీసీ చీఫ్గా నియమించడానికి మొగ్గు చూపుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఎస్సీలకు సంబంధించి చూస్తే మాత్రం అడ్లూరి లక్ష్మణ్ పేరు కూడా వినిపిస్తుంది, సంపత్ కుమార్ పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఎస్టీలకు సంబంధించి చూసుకుంటే బలరాం నాయక్ పేరు బలంగానే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశం పైన వస్తే మాత్రం బీసీలకే ఈసారి టీపీసీసీ చీఫ్ పదవిని ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగడంతో పాటు మంతనాలు కూడా పూర్తయ్యాయి, ఇక ప్రకటనే తరువాయి అనేటువంటి విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ పర్యటనలో కూడా అంటే విడివిడిగా కూడా ఏఐసీసీ పెద్దలు అగ్రనేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే, అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా విడివిడిగా కూడా ఇటు రేవంత్ రెడ్డి దగ్గర, అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దగ్గర, అదేవిధంగా మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర విడివిడిగా కూడా వీరి దగ్గర అభిప్రాయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు, విడివిడిగా చర్చలు జరిపారు. మొత్తంగా అయితే మాత్రం మహేష్ కుమార్ గౌడ్నే టీపీసీసీ చీఫ్గా నియమించాలి, తద్వారా బీసీలకు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది అనేటువంటి అంశంతో ముందుకు వెళ్ళాలి అనేటువంటి విధంగా కూడా ఇటు అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఆ విధంగానే అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి ఇక మంత్రి పదవులు కూడా ఊరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమకివ్వాలంటూ కూడా ఇప్పటికే చాలామంది రేసులో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఇస్తారు అనేటువంటి దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠత కూడా నెలకొంది. మొత్తంగా 6 మంత్రి పదవులు అయితే మాత్రం ఇంకా భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు అనేటువంటి కనిపిస్తున్నప్పటికీ కూడా అది మాత్రం అది ఇంకా దానిపైన ప్రతిష్టంభన అయితే అలాగే కొనసాగుతూనే వస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో మొత్తంగా అయితే మాత్రం పీసీసీ అధ్యక్షుడి ఎన్నిక తర్వాత అంటే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని నియమించిన తర్వాత ఆ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఇటు మంత్రి పదవులకు సంబంధించి ఎవరికి కేటాయించాలనేటువంటి దానిపైన కూడా ఇప్పటికే ఒక తుది నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. చాలామంది పేర్లే బలంగా వినిపిస్తున్నప్పటికీ కూడా ప్రకటన వచ్చిన అనంతరమే వారికి కేటాయించారు అనేటువంటిది అయితే మనం తెలుసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే మాత్రం ఎవరి పేరు ఎంత బలంగా వినిపించినప్పటికీ కూడా అధిష్టానం అయితే మాత్రం చాలా పూర్తి స్థాయిలో కూడా ఒక క్లారిటీకి వచ్చేసింది. ఇంకా మరికొన్ని రోజుల్లో ఒక 2 నుంచి 4 రోజుల్లోనే ఇటు టీపీసీసీ అధ్యక్షుడి పదవి, అదేవిధంగా మంత్రి పదవులు 6 మంత్రి పదవులుగా ఎవరికి అవకాశం ఇవ్వాలి అనేటువంటి దానిపైన కూడా ఈ పీఠముడి ఏదైతే ఉందో ఈ చిక్కుముడి వీడిపోతుంది, పూర్తి స్థాయిలో కూడా ప్రకటిస్తారు అనేటువంటిది ఈ టీపీసీసీ చీఫ్గా ఎవరు అనేటువంటిది ప్రకటిస్తారు. అనంతరం ఎవరికి ఈ 6 మంత్రి పదవులు కట్టబెట్టబోతున్నారు అనేటువంటిది కూడా ప్రకటన మరో 4 రోజుల్లో వెలువడేటువంటి అవకాశం కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. సో మొత్తంగా ఎవరికి దక్కబోతుందా అనేటువంటి అంశాలపైన అయితే మాత్రం ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, లేకుంటే ఆసక్తిగా ఇటు ప్రతిపక్షాలు కూడా ఎవరికి దక్కుతాయా అని కూడా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అయితే మాత్రం చాలా తీవ్ర ఉత్కంఠత నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ భరత్తో తేజరాజ్ న్యూస్, హైదరాబాద్.